ప్రస్తుత వర్షాకాలంలో విద్యార్థులు కాచి చల్లార్చిన నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దాతల సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమృతలూరులోని 4 ప్రాథమిక పాఠశాలల్లో 4 అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు బుధవారం వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అమృతలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలపాటి వెంకయ్య జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం తరపున వాటర్ బాటిళ్లు, నోట్ పుస్తకం, పెన్ను, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అమృతలూరు ఎంఈఓ కె రమేష్ బాబు, కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ రిటైర్డ్ సీఈఓ కొత్తపల్లి సాంబశివరావుల చేతుల మీదుగా బుధవారం వీటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని కారణంగా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లల సౌకర్యార్థం సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవని, మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో విద్యార్థుల శ్రేయస్సు కోరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, నన్నపనేని అనిల్, గెల్లి సత్యనారాయణ, మన్నే సుధాకర్, మల్లిపెద్ది సర్వేజీ, దేవరకొండ సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పద్మావతి, భూలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. యూపీ స్కూలు, ఎల్ఈ, ఎస్టీ, ఎంఎస్ఆర్ స్కూళ్ళు, అట్లాగే 4 అంగన్వాడీ పిల్లలకి మా మిత్రుడు ఆలపాటి వెంకటేశ్వరరావు, వెంకయ్య అంటారు, ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఈ పిల్లలందరికీ కూడా వాటర్ బాటిల్స్, పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం వర్షాకాలం అవటం వల్ల డయేరియా వస్తుంది. అందుకని పిల్లలు ఇంటి దగ్గరే నీళ్లు వేడి చేసి చల్లార్చి తీసుకొచ్చుకుంటే స్కూల్కి ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంలో మరి మేము ఇప్పుడు ఇది 2వదిగా మరి అంతకుముందు గ్రామంలో అటు పక్కిచ్చాము, ఇప్పుడు ఇట్టిస్తున్నాం. దీన్ని వాస్తవంగా ఏంటంటే ఆలపాటి వెంకయ్య మాకు మంచి మిత్రుడు. మరి అటువంటి వారు మరి తెలుగుదేశం పార్టీలో కూడా చురుకైన కార్యకర్తగా తిరుగుతూ ఉండేవాడు. మరి వారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ జ్ఞాపకార్థం మరి కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే మరి దీనికి తోడుగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి మరి వేడి చేసిన నీళ్లు మరి వీటిలో ఇస్తే బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా అనేక సేవా కార్యక్రమాలకి దాతలందరూ కూడా మరి ముందుకు రావాలని, మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా మరి ఆర్థిక పరిస్థితి బాగుండాల. అందుకని ఈ స్కూళ్ళల్లో చదువుకునే స్కూల్స్ అన్ని కూడా పేద పిల్లలు చదువుకుంటారు. వీటిలో మంచి ఉపాధ్యాయులు ఉంటారు. వీటిని అన్నింటిని కూడా అభివృద్ధి చేయడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలి. తద్వారా సమాజం కూడా బాగుంటుందనే ఉద్దేశంలో మా మిత్రులందరూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి పూజ్యులు మాజీ ఎంపీపీ గారు అయినటువంటి మైనేని రత్నప్రసాద్ గారు మరి వారి యొక్క స్నేహ బృందం ఈ విధానం చాలా మంచి పరిణామం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేది ఒక నానుడి ఉంది. ఎందుకంటే అన్ని దానాల కంటే మరి వస్త్రదానం కానీ మరి చదువుకునే పిల్లలకి ఈ విధంగా నోట్సులు, అట్లాగే మరి ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వేడి నీళ్ళని కొంచెం చల్లార్చి మంచి వాతావరణంలో మంచినీళ్ళు తెచ్చుకుంటారని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా ఇవ్వటం, మరి ఆరోగ్యానికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఆ బుక్ కావాల్సిన పెన్ను, మరి ఆ విధమైన సహాయం అందించడం అనేది మంచి స్వభావం కలిగిన వ్యక్తులకి అది చెల్లుబాటు అవుతుంది.